రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాలపై నేడు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ అనుమతించిన 24,276 కోట్ల రూపాయల పనులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించిన పనులకు పాలనాపరమైన ఆమోదంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పై నుంచి సిటీ మొత్తం చూసేలా అసెంబ్లీ భవనం నిర్మించనున్నారు. రాజధానిలోని గవర్నమెంట్ సిటీలో 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 42 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భవనం నిర్మాణంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణానికి 1,048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఏడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం 5 నిర్మించనున్నారు. అన్ని టవర్లు కలిసి 68,88,064 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. 5 టవర్లకు గాను మొత్తంగా 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్లను ఈ నెలాఖరులోగా ముగించి పనులు చేపట్టేలా కేబినెట్లో ఆమోదం తెలియజేసే అవకాశముంది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తిస్థాయిలో ప్రారంభించాలన్న సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మరోవైపు విజయవాడలో బుడమేరు ముంపుతో నష్టపోయిన బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రెవెన్యూ శాఖ నుంచి ఈ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసే అవకాశముంది. మంగళగిరి ఎయిమ్స్ కు మరో 10 ఎకరాలు భూ కేటాయింపుల ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. వీటితో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి.